హాయ్ అందరూ బాగున్నారా? నేను మీ సేవి హర్పీ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే మీకు ధనం ఉన్నదని లేకపోతే ఏదో ఉందని ఎవరో కూడా మిమ్మల్ని చూసి ఇష్టపడ్డారని అనుకోవద్దు. ఎందుకంటే నిజంగా కొందరు మంది మా దగ్గర ఉందే వీళ్ళు మమ్మల్ని చూసి బాధపడతారేమో ఎంచుతారేమో అని అనుకుంటారు. ఎందుకంటే కొన్ని దుక్కులు విన్నాను నేను. చాలామంది ధర్మం తెలిసిన వాళ్ళు లేదా కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు, వాళ్ళు ఎంత శ్రమ చేస్తే ఆ స్థాయికి వచ్చారు అని అనుకుంటారు. అవును కదా, నిజమే కదా. నేనైతే అలాగే అనుకుంటాను. ఎవరో తెలియని వాళ్ళు అయితే మరి ఏమనుకుంటారో నాకు తెలియదు. నా దగ్గర ఒక ఆవిడ అంది, దిష్టి పెట్టేస్తారేమో. ఎందుకు దిష్టి పెట్టేస్తారో? దిష్టి పెట్టేయడం అన్నది ఎదరోళ్ళు కూడా ఏడడం అన్నది తెలియని అజ్ఞానులు చేసే పని. అది విజ్ఞానులు చేసే పనులు కాదు. నిజానికి నిజమే. ఏదైనా ఇప్పుడు కష్టపడితేనే కానీ ఒక రూపాయి రాదు. ఆ రూపాయిని 1000 చేయాలన్నా, 1,00,000 చేయాలన్నా, 1,00,000 చేయాలన్నా వాళ్ళు ఎంత శ్రమ చేస్తే వస్తుంది. మనం యద్భావం తద్భవతి. మన భావనలే మనల్ని ఇలా చేస్తున్నాయి. మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ, ఎంత కష్టపడి పైకి ఎదిగినప్పటికీ ఎదుటి వాళ్ళకి చెడ్డగా కనపడతారు. ఎందుకు కనపడతారో ఒకసారి ఆలోచించాలి. మనం భావాలు ఏం చేస్తున్నాం అయ్యే ఎదుటి వాళ్ళకి వెళ్తున్నాయి. మనం అనుకుంటున్నాం మమ్మల్ని చూసి ఎవరైనా దిష్టి పెట్టేస్తారేమో, మమ్మల్ని చూసి ఎవరైనా గోల పెట్టేస్తారేమో. ముందు ఇలాంటి ఆలోచనలు మానేయాలి. మనం ఇలాంటి ఆలోచన చేస్తే లేకపోయినా అయ్యే పాస్ అవుతాయి చుట్టూరు. నేను చాలా దుక్కులు చదువుకున్నాను. గురువులు, ప్రజ్ఞులు, మహానుభావులు ఎందరో చెప్పారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇతరులు మమ్మల్ని చూసి ఈర్ష్యపడతారేమో, ఇతరులు మమ్మల్ని చూసి గోల పెడతారేమో, ఇతరులు మా ఆస్తిపడి ఉంటారేమో, మా అందానికి పడి ఉంటారేమో, మా నగలకు పడి ఉంటారేమో, మా యొక్క స్థలాలు, పొలాలు, మా వాహనాలు పడి ఉంటారేమో అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే అలాగా అనుకోవడం అంటే అజ్ఞానులు చేసే పని. అది విజ్ఞానులు అనేటువంటి వాళ్ళు చేయరు. ఒకవేళ అది నిజానికి అలా చేయడం తప్పు అని తెలియని వాళ్ళు చేస్తారేమో, తెలిసిన వాళ్ళు చేయరు. అందుకే మనం ఇలాంటి ఆలోచన చేయొద్దు. ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళు ఇతరులు మా గురించి ఎలా అనుకుంటారు అనే భావన చేయకూడదు. మీరు ఇది ఎందుకు చెప్పారంటే 100కి 70, 90 చాలామంది 100కి 100% కూడా ఇలా ఉంటున్నారని కొందరు చెప్తుంటే విన్నాను, చదివాను. ఒకవేళ ఎవరినైనా నేను కష్టపెట్టుంటే క్షమించండి, ఏమనుకోవద్దు. నాకు స్క్రిప్ట్ చేయాలనిపించింది. ఈ యొక్క కాన్సెప్ట్ నచ్చితే హర్పీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.